రేవంత్ సర్కార్పై రాష్ట్ర రైతాంగం రగిలిపోతోంది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజు అన్నదాతలు నిరసనలకు దిగుతున్నారు. వరి కోతలు ప్రారంభించి 2 నెలలైనా ఇంకా కల్లాల్లోనే ధాన్యపు రాసులు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ సమీపించడంతో కొనుగోళ్లు ఎప్పుడు పూర్తి చేస్తారని సర్కార్ను నిలదీస్తున్నారు. రైతుల ఆందోళనలతో నిజామాబాద్ జిల్లా అట్టుడుకుతోంది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి వ్యతిరేకంగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రాలు, గ్రామాలు, తహసీల్దార్ కార్యాలయాలు, నేషనల్ హైవేపై అన్నదాతలు బైఠాయించి కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలు మొదలై 2 నెలలు కావస్తున్నా సర్కార్ తీరు మారడం లేదని మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో ఇంకెప్పుడు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తారని నిలదీస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, యాప్ ద్వారా కాకుండా నేరుగా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వరి కోతలు ప్రారంభమై 2 నెలలు కావస్తోంది. మోర్తాడు మండలంలో 10,400 ఎకరాలు, కమ్మర్పల్లి మండలంలో 11,900 ఎకరాలు, ఎర్గట్ల మండలంలో 5,800 ఎకరాలు, వేల్పూర్ మండలంలో 1,49,000 ఎకరాలు, బీంగల్ మండలంలో 28,800 ఎకరాలు, బాల్కొండ మండలంలో 5,400 ఎకరాల్లో వరి పంటను కోసి 15 రోజులకు పైగానే అవుతోంది. ఇంతవరకు ధాన్యపు రాసులు కల్లాల్లోనే ఉండిపోయాయి. అటు ముప్కాల్ మండలంలో 4,600 ఎకరాలు, మెండోరా మండలంలో 5,700 ఎకరాలలో వరి పంట సాగు చేశారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 184 కొనుగోలు కేంద్రాల ద్వారా 35,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా 2 నెలలుగా ధాన్యం కల్లాల్లోనే ఉండిపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నందిపేట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించారు. దొడ్డు వడ్లను కూడా ఐకేపీ సెంటర్లలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. సన్న వడ్లను తొందరగా కొని రైతుల ఖాతాల్లో డబ్బులు వేసినట్లయితే ఖరీఫ్ పంట పెట్టుబడులకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇప్పుడు కల్లాలలో పోసి 40 రోజులు అవుతుంది. 40 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు దొడ్డు వడ్లు కొనుగోలు చేయడం లేదు. రైతులు ఎంత మొర పెట్టుకున్నా కానీ రైస్ మిల్ల పేరు ఎప్పుడు, ఇంకొక పేరు ఎప్పుడు, లారీలు వస్తలేవని చెప్పుడు ఇదే కాలయాపన చేస్తున్నారు తప్పించి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా అందుకోసమే రైతుల పక్షాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దొడ్డు వాట్లు కొనుగోలు చేయడం కాకపోతే దళారులని పంపిస్తారు కాలాల దగ్గరికి, పోయి కొనుకొచ్చుకపోరు మీరు ఆడ ఉండొద్దు అని చెప్పించి. వాళ్ళు వచ్చి 1,800 రూపాయలు ధర పెడతాం ఇస్తారా ఇయ్యారా అంటే ఏం పోయని స్థితిలో రైతు ఉండి ఆ 1,800 రూపాయల క్వింటల్ కూడా అమ్ముకునే దుస్థితి ఏర్పాటు పరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం, వడ్లు తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పించి, లేని ఏడల మొత్తం రైతాంగము కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఎక్కడ ఉంటే అక్కడ ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రూరల్ లో ఉన్నటువంటి భూపతి రెడ్డి రైతులకు పని పాట లేకుండా చేస్తున్నారనే మాట సిగ్గుచేటైనటువంటిది. రైతులు ఎందుకోసం చేస్తా ఉన్నారు? ఈ రోజు ధర్నాలు ఎందుకు చేస్తా ఉన్నారు? వ్యవసాయం పండిస్తున్నటువంటి పంట 95 రోజులకు వస్తే కోసిన పంట 45 రోజులైనా ఈనాటికి అడ్లు జోకడం అనేటువంటిది లేదు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక్క అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వెన్ను విరుస్తుంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే తక్షణమే దొడ్డు రకమైన అడ్డలు కానీ సన్న రకం కానీ బోనస్ తో సహా వెంటనే కొనుగోలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు కుప్పలు తెప్పలుగా పడున్నాయి. ఇంతవరకు మార్కెట్లకు తెచ్చిన వడ్లలో రేవంత్ సర్కార్ కనీసం 30% కూడా కొనుగోలు చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు 2 నెలలుగా ధాన్యం కల్లాల్లోనే ఉండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటు లారీలు, హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వేచి చూసి విసిగి వేసారిపోతున్న రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. రైతులే ప్రత్యేక వాహనాల్లో రైస్ మిల్లులకు తరలించి మరీ అమ్ముకునే దుస్థితి దాపురించింది. తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఐకేపీ సెంటర్లలో దొడ్డు వడ్లు కొనకపోవడం మరింత ఇబ్బంది పెడుతోంది. దీంతో ఆర్మూరు ప్రాంత రైతులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి ఐకేపీ సెంటర్ల ద్వారా దొడ్డు రకం వడ్లను కొనాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం కొనకుంటే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
రూరల్లో ఉన్నటువంటి భూపతి రెడ్డి రైతులకు పని పాట లేకుండా చేస్తున్నారనే మాట సిగ్గుసేటైనటువంటిది. రైతులు ఎందుకోసం చేస్తా ఉన్నారు? ఈ రోజు ధర్నాలు ఎందుకు చేస్తా ఉన్నారు? వ్యవసాయం పండిస్తున్నటువంటి పంట 95 రోజులకు వస్తే కోసిన పంట 45 రోజులైనా ఈనాటికి అడ్లు జోకడం అనేటువంటిది లేదు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక్క అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వెన్ను విరుస్తుందనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే తక్షణమే దొడ్డు రకమైన అడ్డలు కానీ సన్న రకం కానీ బోనస్ తో సహా వెంటనే కొనుగోలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తరలించి వడ్లకు డబ్బులు ఇప్పించిన ప్రభుత్వం కేసీఆర్ది. కానీ ఇప్పుడు ఆ వడ్లు నెల రోజుల కల్లాల నుంచి తరలించి డబ్బులు వేయని పరిస్థితి. దొడ్లు వడ్లు జోకి కూడా కల్లాలలో 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి ట్రాన్స్పోర్టేషన్ లారీలు పంపక ఎక్కడ వడ్లు అక్కడనే ఉన్నాయి. ఆ వడ్లను ఖచ్చితంగా లారీలను అక్కడికి పంపి తరలించాల. ఈ కాంగ్రెస్ రైతు ప్రభుత్వం అని చెప్పి రైతుల్ని నిండా ముంచే ప్రభుత్వం అని రైతులు ఎక్కడ చూసినా గోస బాగా ఏర్పడుతుంది. రైతులు ఎక్కడైనా ఎద్దడిచిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడది. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ, మరోవైపు బాల్కొండ నియోజకవర్గ రైతులు 14,581 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంటను కోసి నూర్పిడి చేసి అమ్మకానికి సిద్ధం చేశారు. దాదాపు 2 నెలలుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నారు. కాగా నియోజకవర్గం పరిధిలో బాల్కొండ, నావెల్, రెంజర్ల, వేంపల్లి, తాళ్ల రాంపూర్, ఎర్గట్ల, కమ్మర్పల్లి, కొనసముందర్, చాట్పల్లి, మోర్తాడ్, సెట్పల్లి, వేల్పూర్, పచ్చరనడు కూడా సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ చాలా చోట్ల ఇంతవరకు కొనుగోళ్లు పూర్తి చేయలేదు. ఇలా కల్లాల్లో ధాన్యంతో ఇబ్బందులు పడుతున్నా రేవంత్ సర్కార్ ఇంకా నిర్లక్ష్యం చేయడంపై రైతులోకం భగ్గుమంటోంది.